టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో వివిధ రూపాలలో కొలువుదీరిన విఘ్నేశ్వరులు ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. దొడ్డాపురం వీధిలో పంచముఖ రుద్రాక్ష గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతి ఏడాది ప్రత్యేక కాన్సెప్టులో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తారు. దీనిలో భాగంగా 26,811 రుద్రాక్షలతో విఘ్నేశ్వరుని ప్రతిష్ఠిస్తారు. 9వ రోజు నిమజ్జనం చేసి ప్రతి ఒక్కరికి రుద్రాక్షలు అందిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. తిరుపతి నగరంలోని దొడ్డాపురం వీధిలో ప్రతిష్ఠించిన రుద్రాక్ష గణపతి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చెంత తిరుపతి నగరంలో విఘ్న వినాయకుడు వివిధ రూపాల్లో కొలువుదీరి పూజలు అందుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం తిరుపతి నగరంలో దొడ్డాపురం వీధిలో ఉన్నటువంటి ఈ యొక్క రుద్రాక్ష గణపతి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా లేనటువంటి ఒక విఘ్న వినాయకుడు ఈసారి ప్రత్యేక రూపుతో ఇక్కడ అలంకరించుకుని భక్తులకు కనువిందు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పంచముఖ రుద్రాక్ష గణపతి మనకి ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు మనకు అందుబాటులో ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మామూలుగానే 1-2 రుద్రాక్షలు అంటే పర్వాలేదు, 26,000కు పైగా పంచముఖ రుద్రాక్షలతో స్వామివారి రూపం తీసుకురావడం ఎలా తయారు చేశారు? ఎలా వచ్చింది ఈ కాన్సెప్ట్ మీకు? ప్రతి సంవత్సరము ఈ తిరుపతిలో దొడ్డాపురం వీధిలో ఈ ప్రజల సహాయ సహకారాలతో వివిధ రూపాలతో వినాయకుని తయారు చేస్తున్నాము. ఈసారి మా తమ్ముడు వినయ్ రెడ్డి గారు ఈ రుద్రాక్ష ఆలోచన ఇతందే. కేదార్నాథ్ నేపాల్ నుంచి రుద్రాక్షలు తెప్పించాము. చిత్తూరులో రఘన్ ఉన్నారు, ఆయన ప్రతిమ ఇచ్చారు. వాళ్ళొక 10 మంది వచ్చారు. 10 రోజులు కష్టపడి బొమ్మ తయారు చేశారు. మాకు అత్యద్భుతంగా ఇచ్చారు, బాగా తయారు చేసి అందరూ మెచ్చుకున్నారు. కాబట్టి అందరూ ఈ విఘ్నేశ్వర ఆశీర్వాదం అందరికీ ఉండాలని కోరుకుంటూ జై గణేష, జై జై గణేష. మంచిగా ఉంది, బాగుంది. ఇప్పుడు మనంతా బాగా చేస్తాం. 26,000 రుద్రాక్షలతో నేపాల్ త్రయంబకేశ్వరి పక్కన నుంచి తెప్పించి చేశాము. అందరూ బాగున్నారనేసి సుఖ సంతోషంతో ఉన్నారని, మా దొడ్డాపురం మెయిన్ బాగున్నారని కోరుకుంటున్నాం. రుద్రాక్షలు తేవడం చాలా కష్టమైంది. ఒక 2-3 సహాయం తెచ్చినాము. కాకపోతే ఈ వినాయకుడిని పర్యావరణ సంబంధించి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ వినాయకుడిని మేము దొడ్డాపురం వీధిలో ప్రతి సంవత్సరము ఈ సంవత్సరం ఈ రుద్రాక్షలు, ప్రతి సంవత్సరం ఏలకాయలతో, 9 డ్రై ఫ్రూట్స్, అంత పసుపు కొమ్ములు, ఇలా 9 రోజులు వినాయకుడికి ఇక్కడ పూజలు అందుకుని 9వ రోజు ఈ రుద్రాక్షల్ని భక్తులకి పంచడం జరుగుతుంది. 9వ రోజు సాయంకాలం. ఈ ఏడాది 26,811 పంచముఖ రుద్రాక్షలతో గణపతి రూపాన్ని తయారు చేసి ఈ యొక్క నిమజ్జనం రోజు ఏదైతే 9వ రోజు భక్తులందరికీ కూడా ఉచితంగా అందించేందుకు తామంతా కూడా కృషి చేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు నిర్వాహకులు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నగరం నుంచి.